అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనము. 24-25. అప్పుడతడు నీతిని గూర్చియో ఆశా నిగ్రహమును గూర్చియో రాబోవు విమర్శన గూర్చియో ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. ఆశా నిగ్రహమును గూర్చి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మా దేవా, ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాం. మాకు అవసరమైన స్పష్టమైన వర్తమానాన్ని మాకు అందించుమని మీ సేవకుని ఈ కొద్ది నిమిషములు మీ నామ మహిమ కొరకు మాత్రమే వాడుకొనుమని మీ పరిశుద్ధాత్మ నడిపింపు, మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని యేసు నామముననే ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. క్రొత్త సంవత్సరము ఆరంభమైంది. ఏమి చెప్పాలని నేను ప్రార్థన చేస్తూ సిద్ధపడుతున్నాను. అక్టోబర్ నెల వరకు అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని ధ్యానించాము. అది మరి చాలా వరకు మాట్లాడాను. 22 అధ్యాయాల వరకు మాట్లాడడం జరిగింది. ఇంకా నేను ధ్యానిస్తుండగా ఈరోజు 24వ అధ్యాయములో పౌలు చేసిన ప్రసంగములో నుండి ఒక అంశము, ఆశా నిగ్రహము అనే అంశమును గూర్చి మీతో మాట్లాడాలని సిద్ధపడి వచ్చాను. ఆశా నిగ్రహం. సెల్ఫ్ కంట్రోల్. పౌలు ఫేలిక్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముందుగా క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ద్రుసిల్లా అనే ఫేలిక్స్ భార్య ఇద్దరు కూడా ఆ మాటలు చాలా ఆసక్తిగా విన్నారు. ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసమును గూర్చిన మాటలు చెప్తే
చాలామంది వింటారు, కానీ వేరే కొన్ని అంశాలను గురించి మాట్లాడినప్పుడు అవి వారికి అంత సహించవు. విశ్వాసమును గూర్చి ఫేలిక్స్ తన భార్యతో కూడా విన్నాడు. మళ్ళీ పౌలు 3 విషయములను గూర్చి అంశములను గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అది ఏంటంటే, దేవుని నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబోవు విమర్శన గూర్చి. ఇక్కడ రాయబడిన మాట, ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పి పంపించడం జరిగింది. బైబిల్లో కొన్ని అంశాలు ఇష్టపూర్వకంగా వింటాము, మరి కొన్ని అంశాలు అంత ఇష్టం ఉండదు. కానీ అన్నీ కూడా మన కొరకు బుద్ధి కలుగుటకు రాయబడి ఉన్నాయి. ఆయా సందర్భాలలో ఆయా అంశాలను గూర్చి ధ్యానించడం అవసరం. సరే, ఈ సంవత్సరము మొదటి ఆదివారమున ఆశా నిగ్రహమును గూర్చి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ప్రేరేపించబడి నిలవబడ్డాను. ఈ అంశము ఫేలిక్స్కి ఇష్టం అవ్వలేదు. ఒకవేళ కొంతమందికి మనలో కూడా ఇష్టం ఉందో లేదో మరి, కానీ తప్పక మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహమును గూర్చి కొంతమంది దైవజనులు చక్కని సూక్తులు చెప్పారు, స్టేట్మెంట్స్ చెప్పారు. అవి ముందుగా చెప్పి ముందుకు వెళ్తాను. ఇఫ్ యూ కెన్ లెర్న్ సెల్ఫ్ కంట్రోల్, you can master anything. If you can learn self-control, you can master anything. నీవు ఆశా నిగ్రహమును గూర్చి నేర్చుకుంటే దేని మీదనైనా అధికారము చేయవచ్చు, లేక అదుపు చేసే శక్తి కలిగి ఉంటాం. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆర్ సమ్వన్ ఎల్స్ విల్ కంట్రోల్ యూ. నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోవాలి, నిన్ను నీవు అదుపులో పెట్టుకోవాలి. లేని ఎడల ఇతరులు ఎవరో నిన్ను అదుపులో ఉంచుతారు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆర్ సమ్వన్ ఎల్స్ విల్ కంట్రోల్ యూ.
ఇతరులు మనల్ని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ఇష్టపడతామా? మనల్ని మనమే అదుపులో ఉంచుకోవాలి. రాబర్ట్ లీన్ అనే ఆయన ఒక మాట చెప్పారు. ఐ కెనాట్ ట్రస్ట్ ఎ మ్యాన్ టు కంట్రోల్ అదర్స్ హూ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. మళ్ళీ చదువుతున్నాను. I cannot trust a man to control others who cannot control himself. ఇతరులను తన స్వాధీనములో ఉంచుకుంటూ తన్ను తాను అదుపు చేసుకోలేని వ్యక్తిని నేను నమ్మను. మరొక ఆయన చెప్పారు, హీ హూ కంట్రోల్స్ అదర్స్ మే బీ పవర్ఫుల్. ఇతరులను తమ స్వాధీనంలో ఉంచుకుంటున్నారంటే శక్తివంతులే. He who controls others may be powerful, but he who has mastered himself is mightier still. ఇతరులను అదుపులో ఉంచుకోగలుగుతున్నారంటే వాళ్ళు ఒక విధంగా శక్తివంతులే. అయితే తన్ను తాను అదుపులో ఉంచుకునేవాడు అలాంటి వ్యక్తుల కంటే శక్తిమంతులు. చివరగా, ఇఫ్ యు డోంట్ కంట్రోల్ వాట్ యు థింక్, you can't control what you do. నీవు నీ ఆలోచనను అదుపులో పెట్టుకోలేకపోతే నువ్వు చేసే పనిని కూడా అదుపులో ఉంచుకోలేవు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఏం చెప్తున్నాయంటే, మనల్ని మనం అదుపులో ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ 7 విషయముల యందు మనల్ని మనం అదుపులో ఉంచుకోవాలి అనే విషయము నేను తెలియజేస్తున్నాను. ఇది ఎక్కడో పుస్తకాల నుండో లేకపోతే వేరే స్థలాల నుండి సేకరించింది కాదు. నేను ధ్యానించి మీకు చెప్తున్న విషయము, మన మనస్సుల మీద ఆశా నిగ్రహము ఉండాలి. 2, మన శరీరముల మీద మనకు ఆశా నిగ్రహము ఉండాలి. 3, మన నాలుక మీద మనకు ఆశా నిగ్రహము ఉండాలి. 4, మన కన్నుల మీద లేక చూపుల మీద ఆశా నిగ్రహము ఉండాలి. 5, మన చెవులను మన ఆధీనములో ఉంచుకోవాలి.
6 తినుటలో about eating should have control. 7 మన డబ్బు మీద మనకు అధికారము లేక డబ్బును మన ఆధీనములో ఉంచుకునే పరిస్థితి ఉండాలి. ఈ విషయాలను గురించి ఒక్కొక్కటి వివరంగా చెప్పడానికి సమయము ఉండదు, కానీ కొన్ని క్లుప్తంగా కొన్ని కొంచెం వివరంగా చెప్తాను. ప్రియులారా, మొట్టమొదటిగా మన మనస్సుల మీద మనకు ఆశా నిగ్రహము కావాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనము గట్టిగా చదవండి. చాలు. పట్టణము పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు. ఒక పట్టణం పట్టుకోవాలంటే అంత సులువైన విషయం కాదు. అలెగ్జాండర్ ద గ్రేట్ చాలా పట్టణాలు పట్టుకున్నాడు. నెపోలియన్ ద గ్రేట్ చాలా పట్టణాలు ప్రజలను తన కంట్రోల్లో ఉంచుకున్నారు. కానీ ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, పట్టణం అంటే చిన్నది కాదు. పట్టణంలో అనేక మంది ఉంటారు. పట్టణమును పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనివాడు శ్రేష్ఠుడు. తమిళ్లో ఒక కవి కొన్ని మాటలు ఇలా రాశాడు. కణ్పోన పొక్కిలే కాల్ పోగలామా అంటే కన్ను వెళ్ళేటటువంటి దారిలో కాలు పోవచ్చా? కాల్పోన పొక్కిలే మనం పోగలామా? కాలు వెళ్ళినటువంటి దారిలో మనస్సు వెళ్ళచ్చా? మనం పోన పొక్కిలే మనిదన్ పోగలామా అంటే మనస్సు వెళ్ళినటువంటి దారిలో మనిషి వెళ్ళచ్చా? మెడ్రాస్లో పనిచేస్తున్నప్పుడు చాలామంది తాగేవాళ్ళు ఉన్నారు. కార్పొరేషన్లో పనిచేసేవాడు, ఎందుకు తాగుతున్నారయ్యా అంటే, మేము అది తాగితే కానీ మాకు రెస్ట్ ఉండదు, బాగా కష్టపడతాం కాబట్టి తాగుతాము అంటారు. ఒక అతన్ని అడిగాను, ఎందుకే నువ్వు తాగుతావు? విపరీతంగా తాగుతుండేవాడు. ఒక ఏరియాకి 1వ తారీఖు విజిటింగ్కి వెళ్ళను, ఎందుకంటే 1వ తారీఖు జీతాలు వస్తాయి, తప్ప సాగుతారు. అందులో ఒక అతన్ని అడిగాను, ఎందుకు తాగుతావు అంటే అన్నాడు,
ఏమో సార్, నాకు కూడా అర్థం అవట్లేదు. జేబులోకి డబ్బులు కానీ వస్తే కాళ్ళే నడిపిస్తాయి అన్నాడు. అంటే జేబులో డబ్బులు వస్తే కాళ్ళు నడిపిస్తాయా? కాళ్ళు నడిపించే దారిలోకి నువ్వు వెళ్తావా? ఒకసారి మాసిలామండి గారు ఒక మాట చెప్పారు. ఎందుకయ్యా నువ్వు తాగుతావని ఒక అతన్ని అడిగితే, తాగమని సైతానుడు నన్ను ప్రేరేపిస్తూ ఉంటే వాణ్ణి నేను వెనక్కి తోసేసాను, వెనక్కి తోసేసాను. వాడు నన్ను ముందుకు షాపులోకి తోసేసాడు. సాతాను తోసాడంటే ఈయన బాగలేదు. కనుక కొన్నిసార్లు వాళ్ళ వల్ల ఇది చేశాను, వీళ్ళ వల్ల ఇది చేశాను, వీళ్ళు ప్రేరేపిస్తే చేశాను, వాళ్ళు చెబితే చేశాను అని కొంతమంది వేరే వాళ్ళ మీద చెప్తారు. నీ కన్ను నడిపించిన దారిలో వెళ్ళకూడదు, నీవు కాళ్ళు నడిచినటువంటి త్రోవలో వెళ్ళకూడదు, నీ మనస్సు నడిపించిన త్రోవలో నీవు వెళ్ళకూడదు. If you fail to control your own mind, you may be sure you will control nothing else. నీవు నీ మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతే దేనిని అదుపులో పెట్టుకోలేము. ఇంకొక ఆయన అన్నారు, యు ఎయిదర్ కంట్రోల్ యువర్ మైండ్ ఆర్ ఇట్ విల్ కంట్రోల్ యూ. నీ మనస్సును నీ స్వాధీనంలో పెట్టుకో, లేకపోతే నీ మనస్సు తన స్వాధీనములో నిన్ను ఉంచుతుంది. Control your mind. If you cannot control your mind, you cannot control your life. నీవు నీ మనస్సును ఆధీనంలో ఉంచుకోలేకపోతే నీ జీవితాన్నే ఆధీనంలో పెట్టుకోలేవు. కనుక ప్రారంభంలో చెప్తున్నాను, వాళ్ళు చెప్పారు చేశాను, వీళ్ళు చెప్పారు చేశాను, వాళ్ళు మోసగించారు, వీళ్ళు ఇలా చేశారు, అందుకోసం చేశాను. Don't blame anybody. You control your own mind. Then you will perfectly can go ahead. నీ మనస్సును నీవు స్వాధీనంలో ఉంచుకుంటే నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలవు. 2, కంట్రోల్ యువర్ బాడీ. నీ శరీరాన్ని నీవు అదుపులో పెట్టుకోవాలి. ఈ శరీరము దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరము. అయితే ఈ శరీరములో పాపము జొరబడినప్పుడు
ఈ శరీరం మన మాట వినదు. రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం గట్టిగా చదవండి. చాలమ్మ చాలు. శరీర దురాశలకు లోబడినట్టుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఎప్పుడైతే పాపమునకు మనము అవకాశం ఇస్తామో ఇక శరీరము మన మాట వినదు. సొలొమోను అన్నాడు, సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 9, 10 వచనాలు. 6, 9, 10. నీవందు కొందరు తొందరగా లేవరు. ఎంత మన సంగతే ఇది. ఎంత ఏమన్నాడు? కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికేదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అంటే నీ శరీరము నీతో సహకరించదు. ఎప్పుడైతే పాపము శరీరములో ప్రవేశించిందో అది నీ మాట వినదు. వేకువనే లేచి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తే గమనించండి. వేకువనే లేచి పండుకొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దావీదు పండుకొని ప్రార్థన చేశాడు. చాలామంది ఇక బైబిల్ అన్నీ తిరగేస్తారు. ఎవరెవరు పండుకున్నారు వాళ్ళందరినీ తిరగేసి చూడండి వాళ్ళు కూడా పండుకున్నారు. కనుక ఈ శరీరం యొక్క తత్వం ఏంటంటే మన మాట వినదు. దాన్ని కొంచెం అదుపులో పెట్టాలా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. చాలు, దీన్ని నలగొట్టాలంట. నేనేం చెప్తున్నది కాదండి, ఇక్కడ ఉన్న మాట. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని మిగిలిన మాట ఏముంది? నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు చెప్పిన మాట ఇది. లోబడదు, ఇది మాట వినదు. బైబిల్ చదువు, లేచి బైబిల్ చదువుతుంటే పడుకొని చదువుతాను. ఏమి ఒకటి చెప్తే శరీరం ఇంకొకటి చెప్తుంది. దేవుని కొరకు శ్రమ పడు అంటే శ్రమ పడద్దు. అలిసిపోతావు, నువ్వు తొందరగా అలిసిపోతావు.
ఇట్లా రకరకాల కారణాలు చూపించి సైతానుడు శరీరాన్ని తన స్వాధీనములో ఉంచుకోవడానికి చూస్తాడు. వన్స్ యు కంట్రోల్ యువర్ మైండ్, యూ కెన్ కంట్రోల్ యువర్ బాడీ. ఇప్పుడే చెప్పాను కదా, నీ మనస్సును నీవు స్వాధీనములో ఉంచుకోగలిగితే నీ శరీరాన్ని నీ స్వాధీనములో ఉంచుకోగలవు. ఇంకొక మాట వాడారు ఏంటంటే, నీ మనస్సును నీవు స్వాధీనములో ఉంచుకోగలిగితే యూ కెన్ కాంకర్ యువర్ బాడీ. నీ శరీరాన్ని జయించవచ్చు. ప్రియులారా, శరీరము చాలా పవిత్రమైంది, దేవుడిచ్చినటువంటి బహుమానం. అయితే ఈ శరీరములో పాపమునకు అవకాశం ఇస్తే ఈ శరీరాన్ని పాడు చేసి పడేస్తుంది. 3, మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఒక ఆయన అన్నారు, ఇట్ ఈస్ లైక్ ఎ లయన్. మన నాలుకంట సింహముతో పోల్చచ్చంట. ద టంగ్ ఈస్ లైక్ ఎ లయన్. ఇఫ్ యు లెట్ ఇట్ లూజ్, it will wound someone. ఈ సింహాన్ని ఎప్పుడు బోన్లో ఉంచుతారు కదా, ఆ బోన్లో నుంచి వదిలేసామనుకోండి, అది గమ్మును కూర్చుంటుందా? ఎవరికో ఒకళ్ళని చంపేస్తుంది, ఎవరినో ఒకళ్ళని తినేస్తుంది. అలాగా పోల్చాడు. నాలుక కూడా ఒక సింహము లాంటిది. కంట్రోల్ లేకుండా ఈ నాలుకను వదిలేస్తే ఇట్ విల్ వూండ్ సమ్మన్. ఎవరికో ఒకళ్ళకి హాని చేస్తుంది. ఇంకొక ఆయన అన్నారు, టంగ్ హ్యాస్ నో బోన్స్. కదా, నాలుకకి ఎముక లేదు, అటు తిరగమంటే అటు తిరుగుతుంది. టంగ్ హ్యాస్ నో బోన్స్, బట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ టు బ్రేక్ ఏ హార్ట్. ఇది ఎముక లేకపోయినప్పటికీ హృదయాన్ని పగలగొట్టగలిగిన సత్తా ఈ నాలుకకుంది. Therefore, be careful with your words. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఒకటి నేర్చుకున్నాం, ఏదో అనేసి సారీ అండి, సారీ అయిపోద్దా? పగిలిపోయింది ఇంకంతే. సారీ అంటే పగిలింది ఎలా అతుకుద్ది? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి సారీ అంటే పగిలిపోయింది. అతుక్కోవడం అంత సులువు కాదు. అతుకే. కుటుంబాలలో ఒకళ్ళ మీద ఒకళ్ళు గట్టిగా మాట్లాడుకుంటుంటారు. ఆ మాటలను బట్టి ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళరు. నేనేమో మర్చిపోలేదు నువ్వు అన్న మాట.
అది 20 సంవత్సరాలైనా సరే మర్చిపోరు. వన్స్ ఇట్ ఈస్ బ్రోకెన్ వీ కెనాట్ హీల్ ఇట్. అతుకే. కాబట్టి జాగ్రత్త అంటున్నాడు. టంగ్ హ్యాస్ నో బోన్స్ బట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ టు బ్రేక్ ఏ హార్ట్. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. బుద్ధుడు ఒక మాట చెప్పాడంట. చాలా మంచి విషయాలు ఆయన చెప్పడం జరిగింది. ఆయన నాలుకను గురించి ఒక మాట చెప్పాడు. టంగ్ లైక్ ఎ షార్ప్ నైఫ్. ఇది చాలా పదునైన కత్తితో సమానం అంట. పెద్దలు చెప్పింది మనం వినాలా. ఇట్ ఈస్ లైక్ ఎ షార్ప్ నైఫ్. పదునుతో కూడిన కత్తితో సమానము. ఇట్ కిల్స్ వితౌట్ డ్రాయింగ్ బ్లడ్. రక్తము కారకుండా చంపగలిగిన శక్తి ఈ నాలుకకు ఉందట. ఇది కత్తితో పొడిస్తే రక్తం వస్తుంది, కానీ ఈ నాలుకనే కత్తికి పదునైంది అయినా కానీ ఈ పదునైన నాలుకనే కత్తితో పొడిస్తే మనిషి చచ్చిపోతాడు కానీ రక్తం కారదు. విచిత్రం కదా. టంగ్ లైక్ ఎ షార్ప్ నైఫ్ కిల్స్ వితౌట్ డ్రాయింగ్ బ్లడ్. రక్తము కార్చకుండా చంపగలిగిన శక్తి ఈ నోటికి నాలుకకు ఉన్నది. మరొక ఆయన అలాగన్నారు. యూ మైట్ థింక్ యు ఆర్ ఎ వెరీ రిలీజియస్ పర్సన్. నువ్వు చాలా మత సంబంధమైన భక్తి కలిగిన వాడవని నువ్వు అనుకుంటున్నావేమో. యూ మైట్ థింక్ యు ఆర్ ఎ వెరీ రిలీజియస్ పర్సన్. చాలా భక్తి కలిగిన వాడవని అనుకుంటున్నావేమో. బట్ ఇఫ్ యువర్ టంగ్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. భక్తి కలిగిన వాడివి అని చెప్పుకునే నీవు నీ నాలుకను అదుపులో పెట్టుకోకపోతే నిన్ను నీవు బుద్ధిహీనుడిగా చేసుకుంటావు. యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. యువర్ కేర్లెస్ టాక్ మేక్స్ యువర్ ఆఫరింగ్ టు గాడ్ వర్త్లెస్. నువ్వెంతన్నా కానుక ఇవ్వు, నువ్వు నోటిని అదుపులో పెట్టుకోకపోతే దేవుని దృష్టిలో నీ కానుక వ్యర్థము. 4, నీ కళ్ళను నీ చూపులను అదుపులో పెట్టుకో. ఐస్ టెల్ వాట్ హార్ట్ ఫెల్ట్.
మనము కళ్ళుతో మన మనస్సులో ఉన్నది చెప్తామట. ఈ కళ్ళను జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఇదిగో ఆ మధ్యలో ఉన్న ఫలాన్ని తినొద్దు అని దేవుడు ఆదాము హవ్వలకు హెచ్చరించినాడు. ఈ సైతానుడు వచ్చాడు. ఏలయనగా ఆదికాండము 3:5 ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరువబడుటయు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిదియు, తర్వాత ఉంది కన్నులకు అందమైనది. మెయిన్ రోడ్డుకి వెళ్ళామనుకోండి, కొంతమంది స్త్రీలు త్వరగా నడవరు. దారిలో అవి చూడడం ఇవి చూడడం ఇంక ఇదే చూడడం, అది ఒక విధమైనటువంటి తృప్తి అన్నమాట. వాళ్ళకి కొంటారో కొనరు అది వేరే సంగతి. అందుకనే ఒకళ్ళు అన్నారు, స్త్రీలు చూపులతో పడిపోతారు. ఇక్కడ ఏముందంటే అందమైనది వివేకమిచ్చినది, కన్నులకు అందంగా ఉందంట. జాగ్రత్త, నీకు కంటికి అందంగా కనబడినవన్నీ మంచివి కాదు. నీ కళ్ళను నీ అదుపులో పెట్టుకో. కళ్ళు మూసుకోమని కాదు, దారిలో పోతే కళ్ళు మూసుకొని నడుస్తారా ఏంటి? అవి మనకి కంటికి కనబడిన, జాగ్రత్తగా మన కళ్ళను అదుపులో పెట్టుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం 14:1 చూడండి, గట్టిగా చదవండి. కుమార్తెలలో ఒకతిని చూచాడు. ఈమె ఎలా మాట్లాడుతుంది, ఎంత మంచిది, ఎంత మంచి స్వభావం గలది, ఇవన్నీ ఆయనకు అనవసరం. కుమార్తెలలో ఒకతిని చూచాడు. ఆ కుమార్తెను పెళ్లి చేయమనే తన తల్లిదండ్రులను అడుగుతాడు. చూచిందంతా, యవనస్తులారా హెచ్చరిస్తున్నాను, అందంగా అమ్మాయి కనబడితే పెళ్లి చేసుకోవాలని అనుకోకండి. ఆ అందంలో ఎంత మోసం ఉందో. అందము మోసమో, సౌందర్యమో వ్యర్థమో. కళ్ళతో చూచి పడిపోకండి. సంసోను అలా చేసి పడిపోయాడు. చూడొద్దు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. లోతుతో చెప్పాడు, మీరు ఈ స్థలం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా, సొదొమ గొమొర్రాను విడిచిపెట్టి వెళ్ళిపోండి. వెళ్ళిపోయేటప్పుడు ఒక హెచ్చరిక చేశాడు, వెనకకు చూడొద్దు. నేను చెప్పే మాట అనుకుంటారేమో, చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం ఏముంది? చాలు. నువ్వు వెనుకకు
చూడకము. అంతవరకు భక్తిగా నీతిగా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఈ హెచ్చరికను పెడచెవిని పెట్టారు. వెనుకకు తిరుగకము, వెనుకకు చూడకము. ఏముంది 26వ వచనంలో చూడండి, 19:26. తిరిగి చూచి, అవన్నీ జాగ్రత్తగా గమనించాలా. చూడకు అంటే చూచి ఉప్పు స్తంభమైంది. కళ్ళు ఇంత భయంకరమైన నాశనానికి నడిపించే అవకాశం ఉంది. కళ్ళను తేలిగ్గా మీరు అంచనా వేయొద్దు. చాలా ప్రమాదకరమైనవి ఈ కళ్ళు. కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. సరే, 5వ విషయము చెవులు. చెవులను కూడా జాగ్రత్త. చాలామంది చెప్తారు ఏంటంటే, దేవుడు ఒక నోరే ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. చాలామంది చెప్పేది ఏంటంటే, మాట తగ్గించి ఎక్కువ వినాలట. 2 చెవులు దేవుడిచ్చింది ఎక్కువగా వినాల. అంటే ఈ చెవులు విని ఈ చెవులు వదిలేయడం కాదు, 2 చెవులతో జాగ్రత్తగా వినాల. ఆ వినే క్రమములో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఇస్సాకు ఏశావును పిలిచి 2-3 మాటలు చెప్తాడు. 27వ అధ్యాయం చూడండి, 27. ఆదికాండం 27. మూడవ వచనంలో, కాబట్టి నీవు దయచేసి ఇంకా పై భాగంలో చూస్తే మొదటి వచనంలో అతడు అంటే ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఈ విధంగా చెప్తాడు. 7వ వచనం చదవండి. చెప్పగా విన్నదంట. ఏమతో చెప్పాడేంటి? దురద చెవులు. ఇస్సాకు చెప్పింది ఏశావుతో. ఇంతెందుకు చదివించానంటే, రమ్మని పిలిచి ఏశావుతో మాట్లాడాడు. ఏమి ఎట్లా విన్నది? ఏమి ఎందుకు విన్నది? అవసరమా అది? నేను వింటిని, చెప్పగా వింటిని, ఆమెతో చెప్పలేదు, అతనితో చెప్పగా విన్నది. అవసరమా అది? ఈ చెవులు, దురద చెవుల వల్ల ఇల్లు పాడైపోయింది. యాకోబును పిలిపించి నువ్వు ఈ పని చేయి ఆ పని చేయని ప్రోత్సహించి ఆశీర్వాదం కొరకు ప్రయాసపడితే యాకోబు పారిపోవలసి వచ్చింది. ఎవరు దీనికి కారణమో? లేడీ అయిన రెబెకా. ఎందుకు విన్నది? కొంతమంది మొత్తల దగ్గర నిలబడి వింటుంటారు.
గోడల దగ్గర వెంటనే రారు వాళ్ళు, లోపలికి రారు. ఏం మాట్లాడుకుంటారు, అప్పుడు ప్రత్యక్షమవుతారు, కనబడతారు అన్నమాట. వాళ్ళు అక్కడే ఉంటారు, వింటానే ఉంటారు, అయినా ఏం మాట్లాడుకుంటున్నా, ఎందుకు వాళ్ళకి అది, ఏమైనా మాట్లాడుకుంటారు. భార్యాభర్తలు ఎన్నన్నా మాట్లాడుకుంటారు, అవి వినాలా, అవసరమా? దురద చెవులు వలన నష్టముంది. కంట్రోల్ యువర్ ఇయర్స్. 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం. గట్టి చదవండి. సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. నేను చెప్తున్నా, వచ్చును. ఇది 2000 సంవత్సరాల క్రితము తిమోతికి పౌలు రాస్తున్నాడు. కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అంటే దేవుని వాక్యమును బట్టి చెప్తున్నాను, అది వచ్చెను. దురద చెవులుంటే దానిని అదుపులో పెట్టండి. సరే, 6వ విషయము తినుట విషయంలో కంట్రోల్ కావాలి. యవనస్తులారా, జంక్ ఫుడ్ అంటున్నారు కదా, ఏంటంటే అది జంక్ ఫుడ్ ఏంటది? నేను చాలాసార్లు విన్నాను, జంక్ ఫుడ్ తినద్దు. నాకు అర్థం తెలుసు, కానీ స్పష్టంగా ఏముంది డిక్షనరీలో అని చూస్తే చెడ్డ భోజనంలో కూడా మంచి చెడ్డ ఉంటుందన్నమాట. జంక్ ఫుడ్ ఈజ్ హార్మ్ఫుల్. అప్పుడప్పుడు నేను వెళ్ళేటప్పుడు దారిలో తింటుంటారు కదా, నేను వాళ్ళని అనుకోను, లేడీస్ని అనుకుంటాను. ఇంటి దగ్గర లేడీస్ చేస్తే వీళ్ళు ఎందుకు వీధిని పడతారు? ఇంటి దగ్గర సరి అయిన ఆహారము, సరి అయిన తినే పదార్థాలు లేడీస్ చేయగలిగితే వీరెందుకు వీధిలో తింటారు? వీధిలో ఎప్పుడన్నా సరదాగా తినటంలో తప్పేం లేదండోయ్. కానీ అదొక అలవాటు. కార్లు ఆపి అక్కడ తినడం మరీ విచిత్రం. జంక్ ఫుడ్ అంటే చెత్త భోజనం, రబ్బిష్. ఇంగ్లీష్లో జంక్ అంటే రబ్బిష్, డిస్రిగార్డెడ్ ఆర్టికల్. ఆడేదో పెడతాడు, ఇక్కడ అంటాడు, అట్టంటాడు, ఇట్టంటాడు, ఇది పోతాడు. అవన్నీ పోస్తే మనకు భలే సరదాగా ఉంటుంది. ఒకటి వస్తే అంత రుచి అనిపిస్తుంది, ఆడు 24 కలిపేస్తాడు, అది చాలా బాగుంటుంది. జంక్ అంటే మీరు చూడండి, నేను స్టాండర్డ్ డిక్షనరీ అనే దానిలో చూశాను, దాదాపు విలువలేని వస్తువు జంక్ అంటే. ఎందుకది తింటారు? ఎప్పుడో ఏదో సరదాగా తింటే అదేం పెద్ద నేరంగా నేను చెప్పట్లేదు, కానీ అదే పనిగా తినే విషయంలో మనకు కొంత ఆధీనంలో ఉండాల.
వయస్సు వచ్చిన తర్వాత నోట్లో కూడా పెట్టకూడదు అంటారు. నేను బాగా మటన్ తిన్నవాడినే, ఇప్పుడు తినడం లేదు. బయట తినడం లేదు, లోపల తినడం లేదు. జాగ్రత్త. నీ ఆహార పదార్థాల విషయములో నీకు అదుపు ఉండాలా. ఒక మాట, ఒక స్టేట్మెంట్ చెప్పారు. వెన్ డయట్ ఈజ్ రాంగ్, మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో యూస్. సరి అయినటువంటి ఆహార పదార్థాలు తినకపోతే, లేక తింటూ ఉంటే మందులేం పనిచేయవు. వెన్ డయట్ ఈజ్ రాంగ్, మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో యూజ్. ఎన్ని మాత్రలన్నా వేసుకోండి, ఎన్ని ఇంజక్షన్లన్నా వేసుకోండి, ఏం పని చేయవు. వెన్ డయట్ ఈజ్ కరెక్ట్, సరి అయినటువంటి ఆహారము మనం తింటుంటే, మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో నీడ్. ఒక డాక్టర్ గారు చిన్న స్లిప్పులో షుగరు వ్యాధిగ్రస్తులు ఏమేమి తినాలా, ఏమేమి తినకూడదు చాలా క్లుప్తంగా రాశాడంట. క్లుప్తంగా రాసి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడంట. నేను కొన్ని విస్తారంగా కాదు, క్లుప్తంగా రాశాను, బాబు చూడండి అంటే చూశాడట. ఆల్ దీస్ థింగ్స్ ఐ నో. ఇవన్నీ మీరేదో కొత్తగా చెప్పారని అనుకోకండి. ఆల్ దీస్ థింగ్స్ ఐ నో, బట్ మై ప్రాబ్లమ్ ఈజ్ టు డూ ఇట్. మీరు చెప్తున్నారు సరే, నా సమస్య ఏంటంటే నేను చేయలేకపోతున్నాను ఇవన్నీ. షుగర్ వాళ్ళు వాకింగ్ చేయాలని ఉందా? ఎవరు వాకింగ్ చేస్తున్నారు? షుగర్ తినకూడదని ఉందా? బాగా తినేసి ఉంటాం ఈ పండక్కి. ఎక్కడ కంట్రోల్? వేర్ ఈజ్ కంట్రోల్? ఇట్ ఈజ్ హెల్త్, దట్ ఈజ్ రియల్ వెల్త్, అండ్ నాట్ పీసెస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. సంపద అంటే ఆరోగ్యమట. అప్పుడప్పుడు ఈ మాట నేను జ్ఞాపకం చేసుకోండి. జబ్బు చేసినప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. నిజమది, మహాభాగ్యం. అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు తెలియదు ఆ భాగ్యం ఏంటో, జబ్బు చేసినప్పుడు తెలుస్తుంది. నడవలేక, తినలేక, రకరకాల ఎఫెక్ట్స్. ఇవి జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట జాగ్రత్తగా వినండి. మోస్ట్ ఆఫ్ అవర్ హెల్త్ ఈజ్ డిపెండెడ్ అపాన్ అవర్ ఈటింగ్. చాలామంది చెప్తుంటారు, సార్ నోరు కట్టేయండి అని. నోరు కట్టేస్తే చాలా జబ్బులు అవాయిడ్ చేయొచ్చు. కానీ మనం చేయలేం కదా, ఆ నోరు కట్టేయలేం. మోస్ట్ ఆఫ్ అవర్ హెల్త్ ఈజ్ డిపెండెడ్ అపాన్ అవర్ ఈటింగ్. చాలామంది చెప్పుకునే విషయమే. నేను చదివింది, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్. రాజులాగా అంట టిఫిన్ చేయాలి. ఇక టిఫిన్ అంటేనే తక్కువ కదా మనం తినేది. ఈట్ లైక్
ఎ కింగ్ ద బ్రేక్ఫాస్ట్, లంచ్ లైక్ ఎ ప్రిన్స్, రాకుమారునిగా నువ్వు మధ్యాహ్నం భోజనం. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఉదయము మంచి బ్రేక్ఫాస్ట్ ఉండేది, మధ్యాహ్నం లంచ్ అని అంటే అందరూ బన్నులు బిస్కెట్లు, ఇది ఏం భోజనం రా బాబు అనుకున్నాను. అదే అంటే రాత్రి వెళ్ళి తీరిగ్గా తింటారు. ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్, లంచ్ లైక్ ఎ ఫ్రెండ్స్, డిన్నర్ లైక్ ఏ టాపర్. దిక్కుమాలిన వాళ్ళు లాగా తిను రాత్రి. అదే ప్రస్తుతం నేను చేస్తున్నాను. కింగ్ లాగా తినడం లేదు, ఫ్రెండ్స్ లాగా తినడం లేదు, పాపర్ లాగా తింటున్నాను రాత్రి. కొంచెం జాగ్రత్త అండి. ఈ తినడంలో మనం జాగ్రత్తగా లేకపోతే అన్ని జబ్బులు వస్తాయి. చివరిగా ఒక హెచ్చరిక ఇచ్చాడు, ఏంటంటే డోంట్ ఈట్ లైక్ ఎ డాగ్. కుక్క ఎలా తింటుంది? విచక్షణ ఉండదు, ఎగబడి తినేయడమే. మన ఫంక్షన్స్ జరిగేటప్పుడు చండాలపు చేష్టలు ఉన్నాయి మనోళ్ళకి. ఆడ వేస్తుంటే కిందకు తోసేస్తున్నారు. చూసాను నేను స్వయంగా. మాంసమో లేకపోతే అన్నమో వేస్తే అది కిందకి తోసేస్తున్నారు. ఎక్కడికంటే బ్యాగుల్లోకి. ఎంత చండాలపు చేష్టలో విచిత్రం. మీరు తినండి, తినగలిగిన మటుకు తినండి. మీరు తినడానికి సర్వ్ చేస్తే అవి ప్యాకెట్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోకండి. అది మాంసం అంటే ఇంకా ప్రాణం అన్నమాట మనోళ్ళకి. డోంట్ ఈట్ లైక్ ఎ డాగ్. కుక్క ఎగబడినట్టుగా ఎగబడి తినద్దు. నేను అట్లా చెప్తున్నందుకు మీరెవరు బాధపడద్దు. నేను చెప్తున్నదిగా రాసుకొచ్చాను. ఒక ఆయన చెప్పాడు, డోంట్ ఈట్ లైక్ ఏ డాగ్, ఎగబడి కుక్కలాగా తినద్దు. కొంతమంది తినేటప్పుడు నేను గమనిస్తాను, తినేటప్పుడు తినేయడమే, ఈ ప్రార్థన కీర్తన ఏముండదు. అది పగలైనా రాత్రి అయినా ఎక్కడైనా ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని తినాల. మీ పిల్లలకి అది నేర్పండి. ఎగబడి తినద్దు. కంట్రోల్ యువర్ ఈటింగ్. చివరిగా కంట్రోల్ యువర్ మనీ. డబ్బు విషయంలో మనం కొంత ఆధీనంలో డబ్బుని పెట్టాలి. చాలా కాలం క్రితం నేను చదువుకునేటప్పుడు మాకు మిస్సెస్ కార్టర్ అని అనే సందర్భాల్లో చెప్పాను. జాన్ వెస్లీ గారు ఏం చెప్పారు, ఆయన టీచింగ్స్ మీరు 2-3 పుస్తకాలు తిరగేసి చదువుకొని రండి చెప్పండి క్లాసులో అన్నారు. అందువల్ల ఆ సమయంలో జాన్ వెస్లీ గారిని గురించి చాలా వివరంగా చదివాను. అన్నీ జ్ఞాపకం లేవు. ప్రత్యేకంగా డబ్బును గురించి ఆయన చెప్పిన మాట ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది.
సెక్యూర్ వాట్ ఆల్ యూ కెన్. ఎంత సంపాదించాలో సంపాదించండి. ఇంట్లో కూర్చొని సోమరులుగా ఉంటే డబ్బు చేయదు. కష్టపడి ఎంత సంపాదించాలో సంపాదించండి. సెక్యూర్ వాట్ ఆల్ యూ కెన్. అండ్ సేవ్ వాట్ ఆల్ యూ కెన్. ఎంత దాచగలవో అంత దాచు. ఇది ఇంకా బాగుంది కదా మనకి. దాచడం అంటే మనకి చాలా ఇష్టం, సంపాదించడం అంటే ఇష్టం, దాచడం అంటే దాచుకోవడం అంటే ఇష్టం. సెక్యూర్ వాట్ ఆల్ యూ కెన్, సేవ్ వాట్ ఆల్ యూ కెన్. ఎంత జాగ్రత్తగా భద్రపరచగలవో దాచుకోగలవో దాచుకో. ఇంకొకటి ఇష్టం ఏంటంటే స్పెండ్ వాట్ ఆల్ యూ క్యాన్. సంపాదించడం ముఖ్యం కాదు, దాచడం ముఖ్యం కాదు. దేవుని కొరకు ఎంత ఇస్తున్నాము అది ముఖ్యం. ఇచ్చే విషయములో కంట్రోల్ మనకి ఉండాలా. జాగ్రత్తగా ఇవ్వడం కాదు, లేకపోతే ఎక్కువ ఇవ్వడం తక్కువ ఇవ్వడం కాదు. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ నీడ్ టు గివ్. డబ్బు విషయంలో మనకి అదుపు ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా మా దేవా, ఏ ఏ విషయములలో మేము ఆశా నిగ్రహము కలిగి ఉండాలో జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీరు హెచ్చరించిన వాటి మీద మాకు ఆశా నిగ్రహాన్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. చెప్పబడిన మాటలను దీవించుమని, మిగిలిన కార్యక్రమం మీ ఆధ్వర్యంలో జరిగించి మహిమ తెచ్చుకొనుమని యేసు నామముననే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.